హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ని ప్రాపర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ని కింద కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ కావాలనుకుంటే కాన్సెప్ట్ని చెక్ చేసుకోండి. నా కమ్ టు ద క్వశ్చన్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్స్, ఇది ఏ దాని గురించి మాట్లాడుతుంది అనేది చూసుకొని వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. So, explain briefly significant difference between the UN and OECD model tax convention. So, model, super model. So, ఇది మనం ఏం చెప్పాలి, యుఎన్ మోడల్ గురించి అండ్ ఓఈసీడీ మోడల్ గురించి చెప్పాలి. రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమనేది చెప్పాలి. సో ఇది తెలంగాణ మోడల్ కాదు, ఇది మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ మోడల్స్ గురించి చెప్తున్నాం ఇప్పుడు. సో మన తెలంగాణ మోడల్ ఎవరు, మల్లారెడ్డి. సో ఇప్పుడు ఓల్డ్ కంట్రీలో కొన్ని మోడల్స్ని తీసుకొని వచ్చినారు. కొన్ని మోడల్స్ ఎందుకోసము, అక్కడ ట్యాక్స్ వేయాలా, ఇక్కడ ట్యాక్స్ వేయాలా, ట్యాక్స్ ఎట్లా వేయాలనే దాన్ని తీసుకోవడానికి ఒక్కొక్క మోడల్గా చెప్పినారు. సో ఫస్ట్ ఓఈసీడీ మోడల్ ఎవరి కోసం వస్తుంది అండ్ యుఎన్ మోడల్ ఎవరి కోసం వస్తుంది. ఓఈసీడీ మోడల్ ఎవరు అంటే ఓన్లీ ద మోడల్ టెరిటరీ డెవలప్డ్ కంట్రీస్, అంటే రెండు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాటి గురించి డిస్కషన్ చేస్తుంటే అది ఓఈసీడీ మోడల్ని తీసుకుంటారు మోడల్ టెరిటరీగా. సో రెండు డెవలప్డ్ కంట్రీ అంటే మనది ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ అనుకుంటాం. ఐ థింక్ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ అనేకి పోయింది అనుకుంటా, పోయిందో లేదా ఎగ్జాక్ట్ తెలీదు. యుఎన్ యుఎస్ఏ ఇప్పుడు రెండునే అనుకోండి, అవి రెండు డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆ రెండింటి గురించి ఏమైనా ట్యాక్స్ కాంప్లికేషన్ వస్తే ఓఈసీడీ మోడల్కి పోతారు. ఒకవేళ మనది డెవలపింగ్ కంట్రీ అనుకుందాం అనుకోండి, ఇండియా అండ్ యుఎస్ఏ రెండింటి గురించి తెలుసుకుంటుంటే అదేమో డెవలప్డ్ కంట్రీ, మనదేమో డెవలపింగ్ కంట్రీ. ఒక పర్సన్ అంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ యుఎస్ఏలో కూడా వర్క్ చేస్తున్నారు. సో మీ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్స్ చేయాలనేది యుఎన్ మోడల్ చెప్తాది. సో రెండు మోడల్స్ చెప్పినాము, ఒకటి ఓఈసీడీ మోడల్ అండ్ సెకండ్ యుఎన్ మోడల్. ఓఈసీడీ మోడల్ వచ్చేసి 2 డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడేది, 2 డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడుతుంది అండ్ అది కూడా ఏవి డెవలప్డ్ అయినట్టుగా. యుఎన్ మోడల్ వచ్చేసి కన్వెన్షన్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఫర్దర్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే ఓఈసీడీలో అడ్వకేట్ రెసిడెంట్ ప్రిన్సిపల్ మాత్రమే ఒకటే తీసుకుంటుంది. సో ఒకటి డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అండ్ సెకండ్ది ఓన్లీ రెసిడెన్స్ ప్రిన్సిపల్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ బట్ యుఎన్ మోడల్ ఏం చెప్తుందంటే రెసిడెంట్ తీసుకుంటుంది, దానికి మోర్ వెయిట్ ఇస్తుంది, బట్ సోర్స్ వెయిట్ కూడా తీసుకుంటుంది అండ్ సోర్స్ ప్రిన్సిపల్ తీసుకుంటుంది, రెసిడెన్స్ ప్రిన్సిపల్ కూడా తీసుకుంటుంది. రెసిడెన్స్ ప్రిన్సిపల్కి ఎక్కువ వెయిట్ ఇస్తాము. సో ఇవే మొత్తం ఈ డిఫరెన్స్ ఉన్నది. ఓఈసీడీ డెవలప్డ్ కంట్రీస్, యుఎన్ మోడల్ వచ్చేసి డెవలపింగ్ అండ్ ఓఈసీడీలో వచ్చేసి ఓన్లీ రెసిడెంట్ తీసుకుంటాము, యుఎన్లో వచ్చేసి రెసిడెంట్ ప్లస్ సోర్స్ తీసుకుంటాము, బట్ రెసిడెంట్కి ఓవర్ వెయిట్ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ డస్ ఇట్ బికమ్ నెసెసరీ టు అప్లై టై బేకర్ రూల్. టై బేకర్ అంటే ఏమి, మీకు ఒక టై పెట్టుకున్నారంటే ఏమవుతుంది, ఇక్కడ సైడ్ మొత్తానికి టైట్ అప్ చేయడము. సో మీకు ఒక పర్సన్ అనేది టైట్ అయిపోతుంది. దట్ ఈస్ నారి నడవరారి అన్నట్లు అక్కడ ఒక పిల్లం ఇక్కడ పిల్లం ఉందనుకోండి, అట్లా వచ్చినప్పుడు మీరు టై బేకర్ మధ్య మిడిల్లో అవుతారు కదా, అట్లా టై బేకర్ ఒక పర్సన్ టై బేకర్ ఉన్నప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఈ మోడల్స్ అనేది ఏ మేనర్ ఆఫ్ అప్లికేషన్ అప్లై చేస్తాం అనేది, ఇది ఆ టై బ్రేకర్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనేది. సో ఫస్ట్ అంటే అతను ఇక్కడ ట్యాక్స్ పే చేయాలా, అక్కడ పే చేయాలా, సో ఈ పర్సన్తో ఉండాలా, ఆ పర్సన్తో ఉండాలా, దట్ ఈస్ ఈ కంట్రీకి పే చేయాలా, ఆ కంట్రీకి పే చేయాలా అనేది డిస్కషన్ చేసేది. దట్ ఈస్ ఎవ్రీ జ్యూరిడిక్షన్ ఇన్ హిట్స్ డొమెస్టిక్ ట్యాక్స్ లా ప్రిస్క్రైబ్ ద మెకానిజం టు డిటర్మైన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ పర్సన్. సో ఎవ్రీ డివిజన్లో డొమెస్టిక్ ట్యాక్స్ లాస్ ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడ రెసిడెంట్ ఉన్నావో అక్కడ ట్యాక్స్ కట్టాయి, నువ్వు ఎక్కడ రెసిడెంట్ ఉన్నావో అక్కడ ట్యాక్స్ కట్టాయి. దట్ ఈస్ ఇంట్లో ఇల్లాలు మాదిరి. సో కొన్ని కేసుల్లో ఏం చెప్తుంది అంటే వంటింట్లో అంటే మీకు వేరే కంట్రీ తీసుకోండి ఈ టాపిక్ వరకు. సో ఇంట్లో అంటే డొమెస్టిక్ లా, దట్ ఈస్ రెసిడెన్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. నెక్స్ట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి రెసిడెంట్ ఇన్ బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లలు వాడు ఎక్కడ ఇండియాలో పర్సన్కి అండ్ నేపాల్ అమ్మాయిని కూడా చేసుకున్నాడు. సో ఆ పర్సన్ వచ్చేసి ఇప్పుడు వెంకటేష్ వచ్చేసి 2 కంట్రీస్కి రెసిడెంట్ అయితే, అంటే ఇక్కడ కొన్ని డేస్ ఉన్నాడు, అక్కడ కొన్ని డేస్ ఉన్నాడు అనుకోండి, అట్లాంటి కేసెస్లో వెంకటేష్కి ఎక్కడ ట్యాక్స్ చేయాలనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కాంట్రాక్టింగ్ స్టేట్ అంటే 2 కంట్రీస్ అన్నమాట, ఇండియా అండ్ నేపాల్. నెక్స్ట్ రిలీఫ్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 4 ఆఫ్ ట్యాక్సేషన్. సో ఇప్పుడు వెంకటేష్కి ట్యాక్స్ చేయాలంటే ఆర్టికల్ 4ని తీసుకుని వస్తాము. ఆర్టికల్ 4 ఏం చెప్తారంటే ఏ సిరీస్ ఆఫ్ టై బేకర్ రూల్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ పేరా 2 ఆఫ్ ఆర్టికల్ 4లో. సో ఆర్టికల్ 4ని తీసుకొచ్చినామా, ఆర్టికల్ 4లో సెకండ్ పేరా చూడండి. సెకండ్ పేరాలో ఏం చెప్తారంటే మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ టు డిటర్మైన్ సింగిల్ స్టేట్ ఆఫ్ రెసిడెంట్ ఫర్ అన్ ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్ని ఆ నేపాల్లో ఇక్కడ 2 చోట్ల ట్యాక్స్ పే చేపిస్తే వెంకటేష్కి లాస్ వస్తుంది కాబట్టి ఆ వెంకటేష్ని ఎక్కడో ఒక చోట పడేసి, అంటే ఇండియాలో దగ్గర పడేయడమో లేకుంటే నేపాల్ అమ్మాయి దగ్గర పడేసి అక్కడనో ఇక్కడనో ఒక చోట ట్యాక్స్ కట్టిస్తాము. దట్ ఈజ్
ఫస్ట్ ఇప్పుడు అతన్ని ఎక్కడ తీసుకోవాలి అనేది ఫస్ట్ కేసుకి వస్తే ఫస్ట్ అతన్ని ఏం చూసామంటే ద ఫస్ట్ బేస్ ఈజ్ బేస్డ్ ఆన్ వేర్ ఇండియన్ ఇండివిజువల్ హ్యాస్ పర్మనెంట్ హోమ్. సో అతనికి పర్మనెంట్ హోమ్ ఎక్కడ ఉంది అనేది చూసాము. సో పర్మనెంట్ హోమ్ అంటే మీన్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అవైలబుల్ టు హిమ్ అట్ ఆల్ టైమ్ కంటిన్యూస్లీ అండ్ నాట్ అకేషనల్లీ అండ్ ఇంక్లూడ్స్ ప్లేస్ టేకెన్ ఆన్ రెంట్ ఫర్ ఏ ప్రొలాంగింగ్ పీరియడ్. సో అతను ఇల్లు ఉండాలి, హౌస్ అనేది ఉండాలి, పర్మనెంట్ హౌస్ అయి ఉండాలి. ఆ పర్మనెంట్ హౌస్ అంటే మొత్తం అతను ఇక్కడ ఉండాలి అంటే అతను సౌందర్య దగ్గర ఎక్కువ ఉంటాడా, నేపాల్లో ఎక్కువ ఉంటాడా. నేపాల్లోకి పోయినప్పుడు అక్కడ ఉన్న ఒక హౌస్ పర్చేస్ చేసినాడు అనుకోండి, ఇక్కడ ఒక హౌస్ పర్చేస్ చేసినాడు, ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ఒక హౌస్ ఇండియాలో ఓన్లీ సౌందర్య దగ్గర హౌస్ ఉంటే అతను ఇండియా పర్సన్ అని ఇండియాలో ట్యాక్స్ చేస్తుండే. బట్ ఇండియాలో ఒకటే కాకుండా నేపాల్ అమ్మాయి దగ్గర కూడా ఒక ఇల్లు ఉందనుకోండి, అప్పుడు టై బేకర్కి మళ్ళీ టై బేకర్ అవుతాడు. నౌ సెకండ్ పొజిషన్ ఏమొస్తుంది, ఇఫ్ ద టెస్ట్ ఈజ్ ఇన్కన్క్లూజివ్ ఫర్ ద రీజన్ దట్ ఇండివిజువల్ హ్యాస్ పర్మనెంట్ హోమ్స్ అవైలబుల్ ఇన్ టు బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్స్. సో రెండు కాంట్రాక్టింగ్ స్టేట్లో హౌస్ ఉన్నప్పుడు ఈ విల్ బీ కన్సిడర్డ్ రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ వేర్ హిజ్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ ఆర్ క్లోజర్. సో ఇప్పుడు ఆ వెంకటేష్కి నేపాల్ అమ్మాయి ఎక్కువ క్లోజ్ ఉందా ఆర్ ఇండియన్ మన సౌందర్య ఎక్కువ క్లోజ్ ఉందా చూస్తాము. సో నేపాల్ అమ్మాయి ఎక్కువ క్లోజ్ ఉంటే నేపాల్ అమ్మాయితో ఎక్కువ క్లోజ్ ఉంటే నేపాల్లో ట్యాక్స్ వేయాలి, సౌందర్యతో ఎక్కువ క్లోజ్ ఉంటే సౌందర్యతో ట్యాక్స్ వేయాలి. దట్ ఈజ్ పర్సనల్ అండ్ ఎకనామిక్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని చూడాలి ఎక్కడ క్లోజ్గా ఉన్నాడు అనేది. సో ఫస్ట్ పర్మనెంట్ హోమ్ చూసినామా, నెక్స్ట్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని చూస్తాము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంట్రెస్ట్, ద ప్రిఫరెన్స్ ఆఫ్ గివెన్ టు ఫ్యామిలీ అండ్ సోషల్ రిలయన్స్, ఆక్యుపేషన్స్, ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్లేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీస్, పొలిటికల్, కల్చరల్ అండ్ అదర్ యాక్టివిటీస్ అన్నీ చూస్తాము. అంటే ఓన్లీ సౌందర్య ఒకటే చూడడమే కాదు, అతనికి బిజినెస్ ఏమున్నాయి, అతనికి రెసిడెన్షియల్స్ ఏమైనా ఇన్కమ్స్ వస్తున్నాయా, అట్లా అన్నీ వాటిని అన్నీ చెక్ చేసుకుంటాము. ఒకవేళ ఇందులో పేరా 2 పేరా 3 అని చెప్తా, అంటే పేరా 2కి ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు సెకండరీ క్రైటీరియా ఆఫ్ 2 క్విట్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తామంటే సెకండ్ పేరాకి, అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ 2 ఉన్నప్పుడు వస్తామని చెప్పినాం కదా. ఈ 2 ఎట్లా ఉంటుంది అంటే ద కేస్ వేర్ ద ఇండివిజువల్ హ్యాస్ పర్మనెంట్ హోమ్ అవైలబుల్ టు హిమ్ ఇన్ బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్ అండ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ఇన్ విచ్ వన్ హ్యాస్ ఈ సెంటర్. సో ఒక హౌసెస్ ఉండడం కాదు, మనం కనుక్కోలేకున్నాము ఇక్కడనే పర్మనెంట్ హోమ్ అనేది, అట్లాంటప్పుడు మాత్రమే సెకండ్ రూల్కి వస్తాము. ఆర్ సెకండ్ రూల్ ఏమి P&D, దట్ ఈస్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్లో చూడాలి. నెక్స్ట్ ఇంకొక కేసులో ఎప్పుడు చూస్తామంటే ఇండివిజువల్ హ్యావ్ పర్మనెంట్ హోమ్ అవైలబుల్ టు హిమ్ ఇన్ నైదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఇన్ అఫ్రోడ్ సైడ్స్. ఒకవేళ అక్కడ రెంట్ హౌసే ఇక్కడ రెంట్ హౌసే, నేపాల్కి పోయినప్పుడు నేపాల్ అమ్మాయి దగ్గర రెంట్ హౌసే, ఇక్కడ సౌందర్య దగ్గర వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న రెంట్ హౌసే ఉందనుకోండి, పర్మనెంట్ హౌసే లేనప్పుడు. సో అట్లాంటప్పుడు కూడా సెకండ్ పేరాకి వస్తాము. సెకండ్ పేరాలో ఏం చెప్తాము, పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని చూస్తాము. నెక్స్ట్ థర్డ్ది, ఒకవేళ పర్సనల్ ఎకనామిక్ ఇద్దరి దగ్గర మంచిగానే ఉన్నాడు అండ్ 2 దగ్గర హౌసెస్ ఉన్నాయి, అప్పుడు థర్డ్కి వస్తాయి. థర్డ్కి ఏమొస్తుంది అంటే హ్యాబిట్ చూసుకోము. హ్యాబిట్ అంటే మనం అతను హ్యాబిచుయేట్గా ఎవరికి సింక్ అయి ఉన్నాడు, హ్యాబిచుయేట్గా ఎవరిని ఎక్కువ లైక్ చేస్తున్నాడు, ఆ నేపాల్ అమ్మాయినా ఆ మన సౌందర్యనా అని చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేపాల్కి పోయినప్పుడు నేపాల్ అమ్మాయితో చెప్తాడు ఐ యామ్ రామా, మై సీత ఈజ్ దేర్ ఇన్ అదర్ సైడ్ అని. సో అట్లా హ్యాబిచుయేట్ ఎవరికైనా అని చూసుకోవాలి. సో హ్యాబిచుయేట్ వచ్చేసి ఇండియా అమ్మాయికి అయితే ఇండియాలోనే ఉన్నట్లు అతనికి ఇన్కమ్, సో ఇండియాలో ట్యాక్స్ చేస్తాము. సో 3 వచ్చాయి ఇప్పుడు. ఒకటి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి చెప్పినాము, పర్మనెంట్ హోమ్ చెప్పినాము, నెక్స్ట్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ చెప్పినాము, తర్వాత హ్యాబిచుయేట్ అబార్ట్ చెప్పినాము, తర్వాత హ్యాబిచుయేట్ అబార్ట్ తర్వాత నేషనల్. ఇవి 3 చెప్పలేకపోయినాం. అంటే ఈ అమ్మాయితో ఎంత క్లోజ్ ఉన్నాడో ఆ అమ్మాయి అట్లా చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆమె సీత అన్నాడు, ఇక్కడ వచ్చినప్పుడు ఆమె సీత, నేపాల్ అమ్మాయి సీత అన్నాడు అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఏమవుతాయి నేషనల్. సో ఆ పర్సన్ బోత్ కాంట్రాక్టింగ్ ఇన్ ద దేర్ షెల్ బి ట్రీటెడ్ హ్యాస్ రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ నేషనల్. సో ఆ పర్సన్ ఎక్కడ నేషనల్ అనేది చూస్తాము. సో మనం ఆల్వేస్ అందరం పెడుతుంటాం కదా నేషనల్ అంటే ఎక్కడ అనేది ఇండియా అని పెడుతుంటాము మనం, ఎందుకంటే ఇక్కడ బార్న్ అండ్ బర్త్ ఇక్కడనే కాబట్టి మనం నేషనల్ అని పెడుతుంటాము. కొద్ది పర్సన్స్ రెసిడెంట్ కాకుంటే నాన్ రెసిడెంట్ ప్రొవిజన్స్ లేకుంటే ఆ ప్రొవిజన్స్ ఉంటాయి కదా 182 days ఉండాలి, అక్కడ ఒకవేళ కొన్ని 60 days ఉంటే వాళ్ళకి నేషనల్ అని చెప్పినా అనుకోండి, అక్కడే నేషనల్ ఉన్నాడు ఇక్కడ నేషనల్ ఉన్నాడు, అప్పుడే ఎట్లాంటి కేసు ఏం తీసుకోవాలంటే. సో ఇది కూడా ఫెయిల్ అయిందని అంటే నేపాల్లో నేషనల్ అయినాడు, ఇక్కడ కూడా నేషనల్ అయినాడు అనుకోండి, అప్పుడు CA వచ్చేస్తాడు. CA అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, కంపెనీ అథారిటీ వచ్చి బాబు నువ్వు నేపాల్లోనో లేకుంటే ఇండియాలోనో యానో చోట ట్యాక్స్ కట్టరా అని ఏదో ఒక ప్లేస్ని డిసైడ్ చేస్తాడు మన వెంకటేష్ కోసం. సో మొత్తం ఇప్పుడు ఏమేమి చెప్పినాము, ఒకటి పర్మనెంట్ హోమ్ చూడాము. ఫస్ట్ పర్మనెంట్ హోమ్ చూసిన తర్వాత ఎక్కడుందనే చూసినా, పర్మనెంట్ హోమ్ తెలుసుకోలేకపోతే పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని చూస్తాం. పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ రావడానికి 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. 2 హౌసెస్ ఉండాలి, 2 హౌసెస్లో మనం తెలుసుకోలేకపోతుండాలి. అండ్ ఒకవేళ 2 హౌసెస్ లేకుంటే అట్లాంటి కేసులో పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ చూస్తాం. ఇది కూడా ఫెయిల్ అయింది.
ఇది కూడా ఫెయిల్ అయితే హ్యాబిచ్యుయేట్ అబార్డ్, ఎక్కడ అతనికి హ్యాబిచ్యుయేట్ అయినాడు చూసుకుంటాం. హ్యాబిచ్యుయేట్ అబార్డ్ కూడా మనం చెప్పలేకపోతే నేషనల్కి పోతాం. నేషనల్ కూడా చెప్పలేకపోతే కంప్లైంట్ అదారు వచ్చి ఏదో ఒక స్టేట్ని చెప్పి ఈ స్టేట్లో ట్యాక్స్ కట్టాయని చెప్తాడు. నెక్స్ట్ టై బేకర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ అండర్ యుఎన్ మోడల్ కన్వెన్షన్. సో ఇంట్రెస్ట్ అంటే ఏమి అండ్ ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీస్ అంటే ఏమి. నీకు ఏదాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, నాకు బుక్కులు చదవడం ఇష్టం, నాకు వాలీబాల్ అంటే ఇష్టం, అట్లా చెప్పకూడదు. ఇంట్రెస్ట్ అంటే యాజ్ పర్ బిజినెస్ టర్మ్స్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. సో నెక్స్ట్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. సో నువ్వు ఒక టెక్నికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఫీని పే చేయాల్సి వస్తుంది. ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అన్న సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి సెక్షన్ 194J కింద మనం టీడీఎస్ని డిడక్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్కి సంబంధించి అయితే 194A కింద ఇంట్రెస్ట్ని డిడక్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఇంట్రెస్ట్ అండ్ ఫీ ఫర్ టెక్నికల్. అది ఎక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్లో. బట్ మనం ఇప్పుడు చదువుతున్నది ఏమి, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ని చదువుతున్నాం. వాట్ ఈస్ దేర్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి నేను సెక్షన్ చెప్పిన 194A అని చెప్పినాను, 194J అని చెప్పినాను కదా. బట్ ఇక్కడ వచ్చేసి ఆ సెక్షన్స్ అని వాడము, ఆర్టికల్స్ అని వాడతాం. ఇందాక ఒక ఆర్టికల్ చూసినాము, ఏది ఆర్టికల్ 4 చెప్పినాము, ఏది ఆ పర్సన్ టై బేకర్ ఉన్నప్పుడు పేరా 2 తీసుకుంటాము, ఆర్టికల్ 4 అని చెప్పాము. నెక్స్ట్ ఈ దీని గురించి అయితే ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 14 ఆఫ్ యుఎన్ మోడల్ కన్వెన్షన్. ఇంట్రెస్ట్ మీన్స్ ఎసెన్షియల్లీ మీన్స్ ఇన్కమ్ ఫ్రమ్ డెట్ క్లైమ్ ఆఫ్ ఎవ్రీ కైండ్. సో ఏవైనా కైండ్కి సంబంధించి డెట్ ఉందనుకోండి, ఆ డెట్కి సంబంధించి మీకు ఇన్కమ్ వస్తుంటే, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంటే, ఎక్కడ నుంచి డెట్ ఉన్నదానికి అంటే వేరే పర్సన్కి డెట్ మనకి ఇన్కమ్ వస్తుంటే, వెదర్ ఆర్ నాట్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ ఆర్ వెదర్ ఆర్ నాట్ క్యారింగ్ ఎనీ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెటార్స్ ప్రాఫిట్ అండ్ ఇన్ పర్టికులర్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఇంక్లూడింగ్ ప్రీమియం అండ్ ప్రైజెస్ అటాచింగ్ టు సచ్ సెక్యూరిటీస్ బాండ్స్ డిబెంచర్స్ పెనాల్టీ చార్జెస్ ఫర్ లేట్ ఫీ నాట్ రిగార్డెడ్ యాజ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తామంటే, ఒక బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇంట్రెస్ట్ వస్తుంది. అవన్నిటి మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాము. అండ్ దీనిలో ఆ ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక్కోసారి ఇప్పుడు షేర్స్లో మీరు డిపాజిట్ పెట్టారు అనుకోండి, వాళ్ళు ప్రీమియంకి ఇచ్చేస్తారు, ప్రీమియంని ఇస్తారు. ఆ ప్రీమియం కూడా ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాము. మీరు మా కంపెనీలో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసినారని ప్రైజెస్ ఇస్తారు, ఆ ప్రైజెస్ని కూడా మనం దీనిలోకే తీసుకుంటాము. బట్ ఒక్కొక్కసారి పెనాల్టీ చార్జెస్ అంటే మీకు లేట్గా పే చేసినందుకు వాళ్ళు పెనాల్టీని కూడా మీకు పే చేస్తారు. ఆ పెనాల్టీని పే చేసే పెనాల్టీని మనం ఇంట్రెస్ట్ అని ట్రీట్ చేయకూడదు. ఓకే, ఇంట్రెస్ట్ కాదు పెనాల్టీ అనేది ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 12A ప్రకారం మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ 11 వచ్చేసి ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేసింది. సో I11. సో నెక్స్ట్ 12A ఏమి, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఈజ్ డిఫైన్డ్ హ్యాజ్ ఏ పేమెంట్ ఫర్ మేనేజరల్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఏమి MTC మేనేజర్ టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ బట్ ఎక్స్క్లూడ్స్. ఏవైతే పేమెంట్ చేస్తామో, ఎవరికి ఎంప్లాయీకి పేమెంట్ చేసేది, పేమెంట్ టు టీచింగ్ ఇన్ యాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫర్ టీచింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పేమెంట్ బై అన్ ఇండివిజువల్ ఫర్ సర్వీస్ ఆఫ్ ఫర్ పర్సనల్ యూజెస్, ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తాము. ఈ 3 తీసుకుంటాము. మేనేజర్ టెక్నికల్ కన్సల్టెన్సీకి తీసుకుంటాము, బట్ ఎంప్లాయీకి పే చేసినవి తీసేస్తాము, టీచింగ్ సర్వీసెస్కి పేమెంట్ చేసినవి తీసేస్తాము, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి టీచింగ్ చేసినవి తీసేస్తాము, అండ్ ఇండివిజువల్ సర్వీసెస్ ఏమైనా పర్సనల్ యూజ్కి సంబంధించి అయితే వాటిని కూడా రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? Explain the income derived by a resident of contracting state in respect of professional services is taxable as per UN model conventions in this context. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏం చెప్తుంది? ఇందాక మనం ఏం చెప్పినాము, ఇంట్రెస్ట్ ఆర్టికల్ 11 ప్రకారం చెప్పినాము, అండ్ ఫీ ఫర్ టెక్నికల్ వచ్చేసి 12A ప్రకారం చెప్పినాము, అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వచ్చి 14 ప్రకారం డివైడ్ చేస్తుంది. ఆర్టికల్ 14 మనకి ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రమే సెక్షన్స్ అంటాము, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఆర్టికల్స్ అని పిలుస్తాము. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆర్టికల్ 14 ఆఫ్ UN మోడల్ కన్వెన్షన్ వేర్ రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్. సో ఇన్కమ్ డెరైవ్ అయ్యింది రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ ప్రకారం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఈ డీల్డ్ విత్ ఆర్టికల్ 14 డీల్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, హ్యాస్ పర్ ఆర్టికల్ income derived by a resident of a contracting state in respect of professional service or other activity as an independent character shall be taxable only in the state. సో ఓన్లీ ఆ ఏ స్టేట్లో అయితే అరైజ్ అయిందో ఆ స్టేట్కి ఒకటే ట్యాక్స్ ఇస్తాము, ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ వెన్ సచ్ ఇన్కమ్ మే ఆల్సో బి ట్యాక్స్డ్ ఇన్ అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్స్. ఎప్పుడు వేస్తామంటే వేరే స్టేట్లో ఎక్కడ పడకుంటే మాత్రం ఇక్కడ వేసేస్తాము అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వేరే వేసేస్లో ఎప్పుడంటే, ఇఫ్ he has fixed base regularly available to him in the other contracting state for the purpose of performing his activities. In that case, only so much of income he is attributable to that fixed base may be taxed in the other contracting state. సో మీరు ఫిక్స్డ్ బేస్ ఉన్నారనుకోండి, రెగ్యులర్గా అవైలబుల్ ఉందనుకోండి టు హిమ్ విత్ అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్లో ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్టేట్స్ యాక్టివిటీస్, అంటే వాడు కొన్ని యాక్టివిటీస్ చేయడానికి పర్ఫామ్ చేయడానికి మనకు ఒక ఫిక్స్డ్ బేస్ ఉంది, రెగ్యులర్గా ఒక ఫిక్స్డ్ బేస్లో చేస్తున్నారు. అట్లాంటి కేసెస్లో ఆ ఫిక్స్డ్ బేస్ ఎక్కడైతే ఉందో ఆ ఫిక్స్డ్ బేస్కే ట్యాక్స్ వేస్తాము. ఒకవేళ ఆ ఫిక్స్డ్ బేస్కి ఉన్న ప్లేస్లో వేయకుంటే
అదర్ ట్యాక్స్లో కాంటాక్టింగ్ స్టేట్స్లో ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్ ఇఫ్ ఈ హ్యాస్ స్టేస్ ఇన్ అదర్ కాంటాక్టింగ్ స్టేట్ ఈజ్ ఫర్ ఎ పీరియడ్ ఆర్ పీరియడ్స్ అమౌంటింగ్ టు ఆర్ ఎక్సీడింగ్ అగ్రిగేట్ 183 days in any 12 months commencing or ending in the physical year concerned. In that case only so such much of income he derived for these activities performed in that state may be taxed in the other states. సో ఎక్కడైతే 183 days ఆర్ మోర్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇన్కమ్ జనరేట్ అయితే అక్కడనే వేస్తాము. సో 2 ఎక్సెప్షన్ చెప్పినాము. ఒకటి ఫిక్స్డ్ బేస్ ఉన్నప్పుడు అక్కడనే వేస్తారు, అండ్ 183 days ఆర్ మోర్ ఉన్నప్పుడు అక్కడనే వేస్తాము. అండ్ నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎంతవరకు పోతుంది? ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్క్లూడ్స్ ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ సైంటిఫిక్, లిటరరీ, ఆర్టిస్టిక్, ఎడ్యుకేషన్ ఆర్ టీచింగ్ యాక్టివిటీస్. సో పైన కొన్ని ఎక్స్క్లూడ్ చేసినాము, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ ఇవి ఎక్స్క్లూడ్ చేసినాం కదా, అవి ఇక్కడ వచ్చేస్తాయి. ఆర్టిస్టిక్స్ అండ్ లిటరరీ ఇక్కడ వచ్చేసింది ఎక్స్ట్రాగా. హ్యాస్ వెల్ as ఇండిపెండెంట్ యాక్టివిటీస్ లైక్ ఫిజిషియన్, లాయర్, ఇంజనీరు, ఆర్కిటెక్చర్, డెంటిస్ట్, అకౌంటెంట్, దట్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మీకు ఆర్టికల్ 14 ప్రకారం మీకు వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? Mr. Ganesh, he is a resident of the contracting state, namely country M and country N, as per domestic tax laws of respect to countries. Explain the manner of determining the single ప్రసంగే అంటారు కదా, అట్లా సింగిల్ స్టేటస్ని చెప్పాలి మిస్టర్ గణేష్కి సంబంధించి యాజ్ పర్ యుఎన్ మోడల్ కన్వెన్షన్ ప్రకారం. సో యుఎన్ మోడల్ ప్రకారం మనం ఏం చెప్పినాము? 4 చూసుకోమని చెప్పినాము. ఒకటి పిహెచ్, తర్వాత పిఎన్డి, తర్వాత నేషనల్, తర్వాత వాడు కంప్లైంట్ నేషనల్ చూసినాక హ్యాబిచుయేట్ హెచ్ఏ చూసుకోవాలి, తర్వాత ఎన్ నేషనల్, వాడు అందరూ ఇవన్నీ కాకుంటే సిఏ వచ్చేస్తాడు. సి అంటే వాడు కంప్లైంట్ కాబట్టి వస్తుందని చెప్పినాము. సో ఏం చెప్పాలి? మిస్టర్ గణేష్ as an individual resident of 2 contracting states, namely country M and country N, then UN Model Convention provides series of tiebreakers rules. సో టైబ్రేకర్కి మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏమి? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియులాలు గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. సో డిటర్మైన్ చేస్తాము సింగిల్ స్టేట్ ఆఫ్ రెసిడెంట్. సో ఒక స్టేట్లో రెసిడెంట్గా మనం ట్రీట్ చేస్తాము, ఆ స్టేట్లోనే ట్యాక్స్ చేస్తాము. స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ చూడండి, స్టేట్ అంటే కంట్రీ. స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై అట్లా అనుకున్నారు కాదు. స్టేట్ అంటే కంట్రీ, మొత్తం ఇండియాని స్టేట్ అని చెప్తాము. నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్తాము? పిహెచ్, దట్ ఈస్ పర్మనెంట్ హోమ్. పర్మనెంట్ హోమ్, ద ఫస్ట్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ వేర్ హీ హ్యాస్ పర్మనెంట్ హోమ్. సో ఆయనకి పర్మనెంట్ హోమ్ ఎక్కడుందో దాన్ని తీసుకోవాలి. పర్మనెంట్ హోమ్ వుడ్ బి మీన్స్ ఏమి డ్రిల్లింగ్ ప్లేస్ అవైలబుల్ టు హిమ్ అట్ ఆల్ టైమ్ కంటిన్యూస్లీ అండ్ నాట్ అకేషనల్లీ. సో అకేషనల్లీగా పోయి పిక్నిక్కి పోయి వచ్చినట్టు పోతుంటే అది రెసిడెన్షియల్ ఇన్కమ్ అని చెప్పాము, అండ్ రెసిడెంట్ అని చెప్పాము. ఇన్క్లూడింగ్ ప్లేస్ టేకెన్ ఆన్ రెంట్ ఫర్ ప్రొలాంగింగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఒకవేళ రెంట్కి తీసుకున్న ఎక్కువ రోజులు అక్కడే ఉంటాము, దాని గురించి పర్మనెంట్ హోమ్ అని చెప్తాము. ఎనీ ప్లేస్ టేకెన్ ఫర్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఆర్ టెంపరీ పర్పస్ మే బి రీజన్ సచ్ షార్ట్ బిజినెస్ ట్రావెల్ ఆర్ షార్ట్ హాలిడేస్ ఈజ్ నాట్ రికార్డెడ్ యాజ్ పర్మనెంట్ హోమ్ అని. సో క్యాజువల్గా మీరు ఏదో మీరు చెన్నై పోయినారో, చెన్నైకి పోయి ఒక నెల వర్క్ చేస్తున్నారు, ఆ నెల కోసం హౌస్ తీసుకున్నారు, పర్మనెంట్ హౌస్ని కొనేసినారు, ఒక హౌస్ని కొనేసినారు, అది పర్మనెంట్ హోమ్ అని చెప్తే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ పర్మనెంట్ హోమ్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ పి అండ్ ఈకి పోవాలి. పి అండ్ ఈ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్. సో నువ్వు ఎవరితో ఎక్కువ రిలేషన్షిప్స్ ఉన్నవి అనేది చూడాలి. ఇక్కడ ఎవరెవరు వస్తారు? మన రిలేటివ్స్ వాళ్ళంతా చూస్తాం. ఫస్ట్ పర్మనెంట్ అవైలబుల్ టు హిమ్ బోత్ కాంటాక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ విల్ బి కన్సిడర్ రెసిడెంట్ ఆఫ్ కాంటాక్టింగ్ స్టేట్ వేర్ హీ హాస్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ ఆర్ క్లోజర్. సో వాడు మన వెంకటేశ్వర వచ్చేసి సౌందర్య క్లోజ్ ఉన్నాడా ఆర్ నేపాల్ పిల్లకి క్లోజ్ ఉన్నాడా అనేది చూస్తారు. ఇన్ అదర్ వర్డ్స్, ద ప్లేస్ వేర్ లైఫ్ ఈజ్ సెంటర్ ఆఫ్ విటల్ ఇంట్రెస్ట్. ద ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ఫ్యామిలీ అండ్ సోషల్ రిలేషన్స్. ఎవరికి సమ్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ అండ్ సోషల్ రిలేషన్షిప్స్కి ప్రొవైడ్ చేస్తాము. ఆక్యుపేషన్స్, ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్లేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఈజ్ ప్రాపర్టీస్, పొలిటికల్, కల్చరల్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఏదానికి మనం ఇస్తాము ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో వానికి బిజినెస్ ఎక్కడ ఉన్నాయి, వాని ఆక్యుపేషన్ ఏముంది, వానికి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, పొలిటికల్గా ఏమైనా ఇంటర్ఫేర్ అయినా, కల్చర్లో ఏమైనా ఇంటర్ఫేర్ అయినా, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాము. ఇది కూడా ఫెయిల్ అయింది అంటే పిఈహెచ్ ఫెయిల్ అయింది, పి అండ్ ఈ ఫెయిల్ అయింది. నెక్స్ట్ హెచ్ఏ కోసము హ్యాబిచుయేట్ మోడల్. సో వాడు ఎవరికి హ్యాబిచుయేట్ అయినాడు? మన వెంకటేష్ సౌందర్యకి హ్యాబిచుయేట్ అయినాడా, లా నేపాల్ పిల్లకి హ్యాబిచుయేట్ అయినాడా చూసాము. సో ఫాలోయింగ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్ ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ద కాంటాక్టింగ్ స్టేట్ వేర్ హీ హ్యాస్ హ్యాబిచుయేటెడ్ మోడ్. సో హ్యాబిచుయేట్ మోడ్ ఎట్లా తీసుకుంటాము? ద కేస్ వేర్ హీ హ్యాస్ పర్మనెంట్ హోమ్ అవైలబుల్ టు హిమ్ ఇన్ బోత్ కాంటాక్టింగ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ఇన్ విచ్ వన్ హీ హ్యాస్ సెంటర్ టు విటల్ ఇంట్రెస్ట్. 2 హౌసెస్ ఉన్నాయి, ఎక్కడ అనేది పర్మనెంట్ హోమ్ ఎక్కడ అనేది చెప్పలేనప్పుడు, ఆర్
వేర్ హీ హ్యాస్ పర్మనెంట్ హోమ్ అవైలబుల్ టు హిమ్ నైదర్ కాంట్రాక్టింగ్ స్టేట్. అసలుకి ఏ కాంట్రాక్టింగ్ స్టేట్లో మనకి పర్మనెంట్ హోమే లేనప్పుడు హ్యాబిచుయేట్ అబిడ్కి పోతాము. హ్యాబిచుయేట్ అబిడ్లో కూడా మనం చెప్పలేకపోతే నేషనల్. సో ఏ నేషనాలిటీ అనేది చూస్తాము, ఇండియన్ నేషనాలిటీ నేపాల్ నేషనాలిటీ చూసుకుంటాము. నేషనాలిటీ ఇఫ్ ఈ హ్యాస్ హ్యాబిచుయేట్ మోడ్ అబౌవ్ బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఆర్ నైదర్ ఆఫ్ దెమ్ ఈ షెల్ బి ట్రీటెడ్ హ్యాస్ రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ నేషనల్. సో నేషనల్ కూడా మనం కనుక్కోలేకపోతే సిఏ వచ్చేస్తుంది, దట్ ఈస్ కంపిటెంట్ అథారిటీ వస్తుంది. ఇఫ్ ఈ నేషనల్ బోత్ ఆర్ నైదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ ద మ్యాటర్ కుడ్ బి left to be considered by the competent authority of the respective contracting state. That is question number 5th. Now question number 6th. What is there in question number 6? What is difference between OECD model convention and UN model convention relating to source set tax business profits? సో బిజినెస్ ప్రాఫిట్కి సంబంధించి ఎట్లా తీసుకుంటాము మనం ఆల్రెడీ చెప్పినాము. యూఎన్ మోడల్ OECD మోడల్ అంటే ఏమి అని చెప్పేది ఏం చెప్పినాము. OECD మోడల్ అంటే డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుతుంది, ఓన్లీ రెసిడెంట్ తీసుకుంటుంది. యూఎన్ మోడల్ అంటే ఏమి డెవలప్డ్ ప్లస్ డెవలపింగ్ తీసుకుంటుంది అండ్ సోర్స్ ప్లస్ రెసిడెంట్ తీసుకుంటుంది, రెసిడెంట్కి ఓవర్ వెయిట్ని ఇస్తుంది. నెక్స్ట్ బిజినెస్ ప్రాఫిట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ కెన్ ఓన్లీ బి ట్యాక్స్డ్ బై రెసిడెంట్ స్టేట్. సో రెసిడెంట్ స్టేట్లోనే ట్యాక్స్ చేస్తాము బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి. దట్ ఈస్ రైట్ ఆఫ్ సోర్స్ ట్యాక్స్. బిజినెస్ ప్రాఫిట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఓన్లీ అరైజెస్ ఇఫ్ ఇట్ క్యారీస్ బిజినెస్ త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో మామూలుగా రెసిడెంట్ ఎక్కడ ఉంటాడో ఆ బిజినెస్ ఇన్కమ్ అక్కడే ట్యాక్స్ చేస్తాము. ఒకవేళ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి వాడు కన్నా బిజినెస్ చేస్తుంటే అట్లాంటి కేసులో సోర్స్ బేస్లో కూడా వానికి ట్యాక్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ ఫర్ approach under OECD model convention once PE is proven, that is permanent establishment proven అయిందంటే the source state can tax only such profits are attributable to that PE. సో ఆ PEకి ఎంతవరకు అయితే ప్రాఫిట్స్ వస్తున్నావో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఆ PE వరకు మాత్రమే ట్యాక్సబిలిటీ చేస్తాం. ద యూఎన్ మోడల్ కన్వెన్షన్ యాంప్లిఫై దిస్ అట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ బై ద లిమిటెడ్ ఫోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో యూఎన్ మోడల్కి వచ్చేప్పటికి ఒక రూల్ని తీసుకొస్తారు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్స్. సో ఎక్కడ నువ్వు అట్రాక్షన్ వచ్చినావు, ఎక్కడ నువ్వు అట్రాక్షన్ అయినావు, సో ఎక్కడ నువ్వు ఫోర్స్లో అట్రాక్షన్ అయినాము ఆ రూల్ని తీసుకొని వస్తారు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్ తీసుకొచ్చి దాని ప్రకారం ట్యాక్స్ చేస్తాము. వాట్ ఈస్ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్ అంటే ఇంప్లీస్ దట్ వెన్ ఏ ఫారిన్ ఎంటర్ప్రైజ్ సెటప్ ఏ PE. సో ఫారిన్ ఎంటర్ప్రైజ్ వచ్చి ఒక సెటప్ని మెయింటైన్ చేస్తుంటాయి. ఇక్కడ ఏది సెటప్ అంటే PE ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంటాయి. స్టేట్ ఆఫ్ సోర్స్ ఇట్ బ్రింగ్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ద ఫిజికల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ సోర్స్ టు సచ్ డిగ్రీ దట్ ప్రాఫిట్ దట్ the enterprise derives from source state of source where through PE or not can be taxed by it. సో ఫస్ట్ ఒక ఫారినర్ ఉన్నాడు, ఫారినర్ వచ్చేసి ఇక్కడ ఒక సెటప్ని సెట్ చేసుకున్నాడు. సెటప్ అంటే ఒక PE పెట్టుకున్నాడు చూడండి, మళ్ళీ మీరు వేరే సెటప్ అనుకున్నారు, సెటప్ని పెట్టుకున్నారు. వన్ సెటప్ పెట్టుకున్నారంటే PEని పెట్టుకున్నారంటే మనకి ఫిజికల్ జ్యూరిడిక్షన్కి తీసుకుంటాము. ఫిజికల్ జ్యూరిడిక్షన్ తీసుకొని డిగ్రీ ఆఫ్ ప్రాఫిట్ ఎంతైతే ఉందో ఆ PEకి సంబంధించి అంతవరకు ట్యాక్స్ వేస్తాము అండ్ కెన్ బి ట్యాక్స్డ్ బై ఇట్. నెక్స్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 7 ప్రకారం యూఎన్ మోడల్ కన్వెన్షన్ ఏం చెప్తుంది? ఇఫ్ ఎంటర్ప్రైజెస్ క్యారీస్ అండ్ బిజినెస్ ఇన్ ద అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ త్రూ PE, వేరే కంట్రీలో కూడా PE పెట్టి వాడు బిజినెస్ చేస్తుంటే ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ మే బి ట్యాక్స్డ్ ఇన్ ద అదర్ స్టేట్ బట్ ఓన్లీ సో మచ్ ఆఫ్ దెమ్ అట్రిబ్యూటబుల్ టు దట్ PE. సో ఆ PEకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంతవరకు ట్యాక్స్ చేస్తాము. అండ్ సేల్స్ ఇన్ దట్ అదర్ స్టేట్ ఆఫ్ గుడ్స్ అండ్ మెకానిజం ఆఫ్ సేమ్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాజ్ దోస్ సోల్డ్ త్రూ దట్ PE. ఆ PEలో ఎంతవరకు అయితే సేల్ చేసినాడో అంతవరకు మాత్రమే ట్యాక్స్ చేస్తాము. అదర్ బిజినెస్ యాక్టివిటీస్ క్యారీడ్ ఆన్ దట్ అదర్ స్టేట్ ఆఫ్ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ హ్యాస్ దో ఎఫెక్టెడ్ త్రూ దట్ PE. సో ఆ PEతో కనెక్ట్ అయ్యి చేస్తున్నటివి, ఆ PE చేసినవి, ఆ PEకి వచ్చిన రెవెన్యూ, ఆ మూడింటిని అక్కడే ట్యాక్స్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్? సో ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అంటే ఏమి అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఏమి? సో ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అంటే 12A చెప్పింది. 12A మనం ఆల్రెడీ పైన చెప్పినాం అనుకుంటా. దట్ ఈస్ యూఎన్ మోడల్ కన్వెన్షన్ పర్టైన్స్ టు ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, దట్ ఈస్ FTS యాజ్ డిఫైన్డ్ పేమెంట్ ఫర్ మేనేజరల్ టెక్నికల్ కన్సల్టెన్సీ. ఏమని చెప్పినాము? MTC వాళ్ళకి చేసేది సర్వీసెస్. బట్ దీని నుంచి ఎక్స్క్లూడ్ చేసేటివి ఏమున్నాయి? ఎవరికైనా ఎంప్లాయీకి పేమెంట్ చేసినప్పుడు, ఆర్ పేమెంట్ ఫర్ టీచింగ్కి పేమెంట్ చేసిన, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నప్పుడు, ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి టీచింగ్ చేస్తున్నా, ఆర్ పేమెంట్ వచ్చేసి ఇండివిజువల్ సర్వీసెస్ వచ్చేసి పర్సనల్ యూజ్ పర్పస్ చేస్తున్నప్పుడు అట్లాంటి కేసెస్లో మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. నెక్స్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఏమి? ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆర్టికల్ 14 డిస్కస్ చేస్తుంది. యూఎన్ మోడల్లో పర్టెన్స్ ఇండిపెండెంట్ పర్సనల్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆర్టికల్ సచ్ యాజ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ సైంటిఫిక్, లిటరరీ, ఆర్టిస్టిక్, ఎడ్యుకేషన్, టీచింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ఫిజిషియన్, లాయర్,
ఇంజనీర్, ఆర్కిటెక్ట్, డెంటిస్ట్ అండ్ అకౌంటెంట్. ఇవన్నీ సర్వీసెస్ని మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటాం ఆర్టికల్ 14 ప్రకారం. నెక్స్ట్ రైట్ ఆఫ్ సోర్స్ స్టేట్ టు ట్యాక్స్ FTS అండ్ ఇన్కమ్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండర్ UN మోడల్ కన్వెన్షన్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. సో 12A ప్రకారం ప్రొవైడ్ దట్ FTS దట్ ఈస్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ మే బి ట్యాక్స్డ్ ఇన్ రెసిడెంట్ బట్ డస్ నాట్ ప్రొవైడ్ దట్ FTS ఈజ్ ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ ఇన్ రెసిడెంట్ స్టేట్. మామూలుగా రెసిడెంట్ స్టేట్లో వేస్తాము, బట్ ఎక్స్క్లూజివ్లో రెసిడెంట్లోనే వేయాలనేది ఎక్కడా చెప్పలేదు. అండ్ ఆర్టికల్ 12A(2) ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ద రైట్ ఆఫ్ ద ఎంటిటీ ఇన్ విచ్ FTS అరైజ్. ఎప్పుడైతే FTS ఎక్కడైతే అరైజ్ అవుతుందో టు ట్యాక్స్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్ డొమెస్టిక్ లా. ఒకవేళ మీరు నేపాల్లో కన్నా FTS అరైజ్ అయితే ఆ డొమెస్టిక్ లా ప్రకారం ఇక్కడ ట్యాక్స్ వేయాలని చెప్తే వాళ్ళు కూడా ట్యాక్స్ వేస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్ ఆఫ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ ట్యాక్స్. సో మ్యాక్సిమం రేట్ ఎంత అనేది డిస్కస్ చేసింటాము మనం అగ్రిమెంట్స్ ప్రకారం. అగ్రిమెంట్ ఉందా, అగ్రిమెంట్ లేదా అనేది చూసుకుంటాము. అది DTAA డొమెస్టిక్ టారిఫ్ అగ్రిమెంట్. అది ఆ చాప్టర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ద మినిమం ట్యాక్స్ రేట్, మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ని తీసుకుంటాము. బైలేటర్ నెగోషియేషన్ ఉంటారా, నెగోషియేషన్స్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇన్కమ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇన్కమ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి ఆర్టికల్ 14 ప్రకారం ఎవరైతే కాంట్రాక్టింగ్ చేస్తుంటారో, రెసిడెంట్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ట్యాక్స్ వేస్తాము. ప్రొఫెషనల్ సర్వీసెస్కి అదర్ యాక్టివిటీస్ ఇండిపెండెంట్ క్యారెక్టరిస్టిక్స్ సచ్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ దట్ స్టేట్. ఎక్కడ రెసిడెంట్ ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ రెసిడెంట్ స్టేట్లోనే ఉంచుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CA ఉన్నాడు. CA వచ్చేసి ఈ కంట్రీలో CA ఉండి ఇక్కడనే బిజినెస్ పెట్టుకొని చేస్తున్నప్పుడు అండ్ ఫారిన్ది ఒకటి బ్రాంచ్ది ఆడిట్ చేయాల్సి వచ్చింది. సో అతను ఫారిన్ బ్రాంచ్కి పోయినాడు. సో ఫారిన్లో అక్కడ ఇన్కమ్ అరైజ్ అయింది కదా, దాని ట్యాక్స్ కూడా ఇక్కడే వేస్తాము. ఎందుకంటే అక్కడికి బిజినెస్ అనేది మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్కి చూసినప్పుడు. ఒకవేళ అతను అక్కడ ఒక ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే, అక్కడ ఒక సెటప్ చేసుకుంటే ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులర్లీ అవైలబుల్ టు హిమ్ ఇన్ ద సోర్స్ స్టేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఈజ్ యాక్టివిటీస్. సో అక్కడ బ్రాంచ్ ఆడిట్ చేయాలి కదా ఫారిన్కి, ప్రతిసారి పోయి రావడం ఎందుకని అక్కడ ఒక ఆఫీస్ని ఓపెన్ చేసినా అనుకోండి. ఇన్ దట్ కేస్ ఓన్లీ సో మచ్ ఆఫ్ income as attributable to that fixed base may be taxed in the source state, or if he stay in the source state for each for period or periods amounting to or exceeding 183 days. ఒకవేళ అతను ఇక్కడ బాగాలేదు, ఆ ఫారిన్లోనే బాగుందని మొత్తం ఒక 183 days ఆర్ మోర్ అక్కడనే స్టే చేసుకుంటే, అక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడనే ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ OECD కన్వెన్షన్ అండ్ US మోడీ ఇన్ రిలేషన్ టు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్? పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి వాటి గురించి డిస్కషన్ చేసేది ఏమి? ఆర్టికల్ నెంబర్ 5 డిస్కషన్ చేసేది పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి. UN మోడల్ కన్వెన్షన్. సో మనం PE ఎక్కడ ఉంటే అక్కడ ట్యాక్స్ వేస్తామని చెప్తాం కదా, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ PE వరకు. సో ఇప్పుడు PE అంటే ఏమి, దీనిలో అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆర్టికల్ 5A ప్రకారం OECD మోడల్ కన్వెన్షన్ బిల్డింగ్ సైట్. బిల్డింగ్ సైట్, మీరు సైట్ అంటే మళ్ళీ వేరే సైట్ వేసుకునేది, ఈ బిల్డింగ్ సైట్ చూడండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్ కాన్స్టిట్యూట్ ఏ PE. సో ఏమంటారు, OECD ప్రకారం ఒక బిల్డింగ్ సైట్ ఉన్న, ఓ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేసిన, ఆర్ ఒకటి కాన్స్టిట్యూట్ చేసిన, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన వాటన్నింటిని మనం PE అంటాము. ఈ PE లాస్ట్ మోర్ దెన్ 12 months. సో మోర్ దెన్ 12 months ఉంటే అది PE అంటాము. కానీ UN మోడల్లో కన్వెన్షన్లో ఈజ్ వైడర్. ఇట్ ఈస్ కవర్స్ అసెంబ్లీ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సో మీరు ఏమైనా అసెంబ్లీ చేసుకున్న, ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అండ్ సూపర్వైజర్ యాక్టివిటీస్ చేస్తున్న ఇన్ కనెక్షన్ దే టు అండ్ దే రిక్వైర్స్ ద యాక్టివిటీ క్వశ్చన్ టు కంటిన్యూ ఓన్లీ ఫర్ 6 months ఫర్ కాన్స్టిట్యూటింగ్ PA. సో అది కంటిన్యూ చేస్తే 6 months మనం PEగా కాన్స్టిట్యూట్ చేస్తాము. పైననేమో OECD మోడల్కి మోర్ దెన్ 12 months ఉండాలి, ఇక్కడ ఓన్లీ 6 months ఉంటే చాలు, PEగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ UN మోడల్లో, OECD మోడల్లో 12 months. నెక్స్ట్ UN మోడల్ కన్వెన్షన్ మేక్ స్పెసిఫిక్ రిఫరెన్స్. సో UN వచ్చేసి స్పెసిఫిక్ రిఫరెన్స్ తీసుకుంటుంది టు సర్వీస్ PEకి విచ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద OECD మోడల్లో. OECD మోడల్లో ఆబ్సెంట్ అవుతుంది ఏ సర్వీసెస్కి సంబంధించి వచ్చినప్పుడు. UN మోడల్ కన్వెన్షన్ ఫర్నిషింగ్ ఆఫ్ సర్వీసెస్లో ఏమేమి ఇంక్లూడ్ చేసినాము, ఇంక్లూడింగ్ consultancy services by an enterprise through employees or other personnel engaged by an enterprise for such purpose would constitute PE. సో ఏమంటాము, PE అంటాము. బట్ ఓన్లీ ఇఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ దట్ నేచర్ కంటిన్యూ విత్ ఇన్ ఏ కాంట్రాక్టింగ్ స్టేట్ ఫర్ ఏ పీరియడ్ అగ్రిగేటింగ్ మోర్ దెన్ 183 days ఇన్ 12 months. సో 12 monthsలో 183 days అక్కడ ఉంటే అక్కడ మనం వాటిని PEగా కన్సిడర్ చేసి అక్కడనే ట్యాక్స్ చేస్తాము ఆ ఇయర్కి, ఫిజికల్ ఇయర్కి. నెక్స్ట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ సర్వీస్ PE రిఫరెన్సెస్ ఇన్ OECD మోడల్లో లేదు ఈ సర్వీస్ PE గురించి. ఓన్లీ బిల్డింగ్లు ఉండాలా, కన్స్ట్రక్షన్ ఉండాలా, ఇంకోటి ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్ ఉండాలని చెప్పినారు OECD మోడల్లో. UN వాడు అట్లా కాదు, మొత్తం కవర్ చేసుకుంటాడు. UN మోడల్ అంటే డెవలప్డ్ రెండింటిని చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ UN మోడల్ కన్వెన్షన్ హ్యాస్ అడిషనల్ ఆర్టికల్స్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి. OECD మోడల్లో ఆబ్సెంట్ ఉంది దానికి సంబంధించి. హ్యాస్ పర్ ఆర్టికల్ ఇన్ ద UN మోడల్ కన్వెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్లో UN మోడల్ ఉంటే వాటి
వాటిని షెల్ ఎక్సెప్ట్ ఇన్ రిగార్డ్ ఆఫ్ రీఇన్సూరెన్స్. ఈ రీఇన్సూరెన్స్ని ఒకటి చూసేసి ఇన్సూరెన్స్ ఈ బీబీ ఇన్సూరెన్స్ ఉందంటే వాటిని కూడా మనం డీమ్డ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్గానే తీసుకుంటాము. ఇన్ ద అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ ప్రీమియం ఇన్ ద టెరిటరీ ఆఫ్ దట్ అదర్ స్టేట్ ఆర్ ఇన్సూర్స్ రిస్క్ సిట్యుయేటెడ్ దెర్ త్రో ఏ పర్సన్. సో మనకి వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ వచ్చేసి నేపాల్లో కావస్తున్నాడు, అతను రెగ్యులర్గా లేడు, అక్కడ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాడు, అది పీ కాకపోవచ్చు ఓఈసీడీకి, బట్ దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అప్పుడు అది మనకి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది యాజ్ పర్ యూఎన్ మోడల్ ప్రకారం. నెక్స్ట్ ఇన్ ఆప్షన్స్ ఒకవేళ అది రీఇన్సూరెన్స్ తీసుకుంటే అట్లాంటి కేసులో రాదు. నెక్స్ట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ సిమిలర్ ఆర్టికల్ ఇన్ ద ఓఈసీడీ మోడల్ కన్వెన్షన్ ఏ పీఈ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ టు బి డిటర్మైన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 5(1) and 5(2) of OECD model convention. Next, explain the royalty as per UN model tax conventions. If it is different from definition and contained in OECD model, so model super model, the as per UN model tax convention, royalty ante emi? Royalty means payment in kind received as consideration for the use of right to use or any copyright literary artistic scientific works. సో మనం ఏమైనా వర్క్ చేసింటే ఏదానికి రైట్ టు యూజ్ కానీ కాపీరైట్స్ కానీ లిటరీ కానీ ఆర్టిస్టిక్ కానీ సైంటిఫిక్ వర్క్ కానీ ఇవన్నీ ఏమైనా చేసినా ఇంక్లూడింగ్ సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్ ఆర్ట్ టేప్స్ యూజ్డ్ ఇన్ ఫర్ రేడియో ట్యాక్సీస్ రేడియో టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ ఎనీ పేటెంట్ ట్రేడ్ మార్క్ డిజైన్స్ మోడల్ ప్లాన్స్ సీక్రెట్ ఫార్ములాస్ ప్రాసెస్ ఇవన్నీ ఏం చేసినా ఇవన్నీ మనకి రాయల్టీ కిందకి వస్తుంది. ఇవన్నిటికి సంబంధించి మనకి ఏం అమౌంట్ వచ్చినా రాయల్టీ కిందకే తీసుకుంటాము. రైట్ టు యూజ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ సైంటిఫిక్. బట్ రాయల్టీ ఓఈసీడీ ప్రకారం చూసుకుంటే కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. యుఎన్ మాదిరి ప్రతి ఒక్కటి రాయల్టీగా తీసుకోదు. ఓఎన్ మోడల్లో ఐడెంటిఫైల్ టు డెఫినేషన్ రాయల్టీ ఇన్ యూఎన్ మోడల్ మొత్తం తీసుకుంటుంది, బట్ ఎక్సెప్ట్ కొన్ని తీసేస్తుంది. ఏం తీసేస్తుంది అంటే ఎక్స్క్లూడింగ్ ద డెఫినేషన్స్ రెంటల్ ఫర్ ఫిలిమ్స్ ఆర్ టేప్స్ యూజ్డ్ ఫర్ రేడియో ఆర్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్. సో ఏవైతే టేప్స్ ఉంటాయి కదా, ఫిలిమ్స్ టేప్స్ అవి ఏవైతే యూజ్ చేస్తామో ఏది రేడియో కానీ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కానీ అవి ఎక్స్క్లూడ్ చేస్తాము. అండ్ ఎక్విప్మెంట్ రెంటల్స్ ఫర్ ఇండస్ట్రియల్ కమర్షియల్ ఆర్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే మనం రెంట్కి ఇచ్చింటామో కమర్షియల్ కానీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కానీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కానీ వాటిని కూడా ఓఈసీడీ మోడల్లో ఎక్స్క్లూడ్ చేస్తాం. బట్ వాటికి సంబంధించి రెంటల్ ఇన్కమ్ వస్తే యూఎన్ మోడల్ ప్రకారం అయితే ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము రాయల్టీగా. నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్కి ఇన్క్లూడ్స్, బట్ కొన్ని లీజ్ రెంటల్ కానీ ఇస్తే ఇండస్ట్రియల్ కమర్షియల్ ఆర్ సైంటిఫిక్ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ రాయల్టీగా. సో ఓఈసీడీలో అవి కానీ రెంటల్ వస్తే తీసేస్తాము, లీజ్ రెంటల్ వస్తే తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ సచ్ కేస్ ద లీజ్ రెంటల్ మే బీ ట్రీటెడ్ హ్యాజ్ రాయల్టీ హ్యాస్ ఫర్ ఓఈసీడీ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ టు ద ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి కాంట్రిబ్యూటెడ్ టు యూజ్ ఆఫ్ పేటెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10? కెన్ ట్యాక్స్ ప్రొవిజన్ ఈజ్ డిస్క్రిమినేటరీ మెరీలీ బికాస్ ఆఫ్ ఎ పర్సన్ హీజ్ ఎ నాన్ రెసిడెంట్? ఎక్స్ప్లెయిన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఓఈసీడీ మోడల్ కన్వెన్షన్స్. సో ప్రొవిజన్స్ డిస్క్రిమినేటరీ పెడతామా ఎప్పుడైనా పర్సన్ ఓన్లీ నాన్ రెసిడెంట్ అన్నప్పుడు? సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఈక్వాలిటీ in terms of tax treatment, article 24 ప్రకారం 2(4) ప్రకారం OECD model tax convention non-discrimination. So non-discrimination provided that tax provisions cannot be discriminatory merely because of one person is resident. సో మనం డిస్క్రిమినేషన్ చూపించాము, ఈ పర్సన్ రెసిడెంట్ ఈ పర్సన్ నాన్ రెసిడెంట్ అనేది డిస్క్రిమినేషన్ చూపాము, అంటే పార్షియాలిటీ చూపాము, ఈక్వాలిటీ చూపాము. వీళ్ళు బాయ్ వీళ్ళు గర్ల్, వీళ్ళు అమ్మాయి వీళ్ళు అబ్బాయి అని పార్షియాలిటీ చూపించకూడదు. వీళ్ళు రెసిడెంట్ వీళ్ళు నాన్ రెసిడెంట్ అనేది పార్షియాలిటీ చూపాము. అట్లా ఓఈసీడీలో పార్షియాలిటీ అనేది చూపించారు ఫర్ బికాస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అని. దట్ ఈస్ ద కేస్. ఆర్టికల్ 1 అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో చూపిస్తారంటే ఎస్ ఇన్కమ్ ట్యాక్స్లో చూపిస్తారు. మనకి రెసిడెంట్కి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, నాన్ రెసిడెంట్కి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది. రెసిడెంట్కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఒకటి ఉంటుంది, నాన్ రెసిడెంట్కి బేసిక్ ఎగ్జామ్షన్ ఒక రేట్స్ ఉంటాయి. వాటికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది 2,50,000 దాటము, బట్ మన రెసిడెంట్ పర్సన్ అయితే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చూపిస్తాము. సో ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, బట్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో లేదు. యాజ్ పర్ ఆర్టికల్స్ ప్రకారం మన సెక్షన్స్ ప్రకారం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఆర్టికల్స్. డిస్క్రిమినేషన్ అనేది లేదు బికాస్ ఆఫ్ వన్ నాన్ రెసిడెన్షియల్ అయిన వన్. పేరా 1 ఆఫ్ ఆర్టికల్ 24 ప్రొవైడెడ్ దట్ నేషన్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ షెల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ టు ఎనీ ట్యాక్సేషన్ ఆర్ ఎనీ రిక్వైర్మెంట్ కనెక్టెడ్ దేర్ విత్ విచ్ ఈజ్ అదర్ ఆర్ బర్డన్ some then the taxation and connected requirement to which nationals or other states in the same circumstances in a particular respect of residence. So a person యాజ్ పర్ ఓఈసీడీ ప్రకారం ఇక్కడ రెసిడెంట్ అని అనుకోండి, ఆ రెసిడెంట్కి ఏవైతే ఉన్నావో ఆ ప్రకారం మనం ట్యాక్స్ తీసుకుంటాం, అంతేకాని వీనికి నాన్ రెసిడెంట్ పర్సన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్ ద ప్రొవిజన్స్ shall notwithstanding the provisions of article 1 shall also apply to person who is not resident of one or both contracting state. Para 2 for article 24 provided that stateless person
who resident of contracting state shall not be subjected in either contracting state to any taxation or resident connected with, which is other more burdensome than the taxation and connected requirement to which national of the state concerned in the state circumstances in the particular respect to residence on the. Next, Article 3, Para 3, Article 24 ప్రకారం taxation on permanent establishment which is an enterprise of contracting state has in the other contracting state shall not be less favorable to levied in the other state. So for example, ఇప్పుడు పీఈ పెట్టుకున్నాడు, వాడు పీఈ పెట్టుకున్నందువలన నాన్ రెసిడెంట్ అని వానికి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయము. ఓఈసీడీ మోడల్ ప్రకారం రెసిడెంట్ వాళ్ళకి ఎట్లా కలెక్ట్ చేస్తాము, నాన్ రెసిడెంట్ వాళ్ళు పీ పెట్టుకున్నారని కూడా అట్లనే కలెక్ట్ చేసుకుంటాము. ట్యాక్స్ అనేది పార్షియాలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఎనీ పర్సనల్ అలవెన్సెస్ రిలీఫ్స్ అండ్ రిడక్షన్స్ ఆఫ్ ట్యాక్స్ పర్పసెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సివిల్ స్టేట్స్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఈస్ గ్రాంట్ టు ఓన్ స్టేట్. సో ఓన్ స్టేట్లో ఏమైనా ప్రొవైడ్ చేస్తారు, లైక్ మనకి ఎగ్జాంపుల్ లైక్ రిలీఫ్, రిబేటు అండ్ రిబేట్లు, రిలీఫ్లు, ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఎట్లయితే ప్రొవైడ్ చేస్తామో అట్లనే వానికి కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ పేరా 5 ప్రొవైడ్ దట్ enterprises of contracting state the capital of which is wholly or partly owned or controlled directly or indirectly by one or more resident of the contracting state shall not be subjected to first mentioned state to any taxation or any requirement connected with therewith which is other more burdensome than the taxation connected requirement to which other similar enterprise of the first mentioned state or may be subjected to para 6 of Article 24 to the provisions of Section 24 shall not withstanding the provisions of Article 2 of every kind and description. Next question number 11. Mr. Ananya, Ananya Pilla is resident in India. So ఈ పిల్ల రెసిడెంట్ అయ్యింది ఇండియాకి అండ్ కంట్రీ ఎక్స్కి కూడా రెసిడెంట్ అయింది. సూపర్ కేక్ మన వెంకటేష్ అనుకుంటే అనన్య కూడా రెండింటి కేసుకి వచ్చింది. అనన్య రెండు స్టేట్కి నువ్వు రెసిడెంట్ అయినావమ్మా, అయినామమ్మా. యాజ్ పర్ డొమెస్టిక్ లా ఆఫ్ రెస్పెక్ట్ టు కంట్రీస్ ఎక్స్ప్లెయిన్ ద మ్యానర్ ఆఫ్ డిటర్మినింగ్ ద సింగిల్ స్టేటస్తో ఆమెని ఇప్పుడు సింగిల్ స్టేటస్లోకి తీసుకోవాలి. సింగిల్ స్టేటస్లోకి తీసుకోవాలంటే మనం ఏం చూడమని చెప్పినాము, దట్ ఈస్ టై బేకర్ రూల్. టై బేకర్ రూల్ అంటే ఏమి, వెంకటేష్ ప్లేస్లో ఇప్పుడు అనన్యని పెట్టండి. అనన్యని పెడితే మనం ఏం చూడాలి, ఫస్ట్ పీహెచ్ చూడాలి, దట్ ఈస్ పర్మనెంట్ హోమ్ ఉందా లేదా చూసుకోవాలి. పీహెచ్ తర్వాత పి అండ్ ఈ చూసుకోవాలి. మన వెంకటేష్ కంటే సౌందర్యని నేపాల్ పిల్లని చూసినాము. ఇప్పుడు అనన్యకి వచ్చేసి ఇండియన్ అబ్బాయి అండ్ నేపాల్ అబ్బాయిని చూడండి ఎక్కడ ఉందనేది. పిఏ అండ్ ఈ చూసిన తర్వాత ఆమె ఎవరికి హ్యాబిచ్యుయేట్ అయిందో అది చూడండి. హ్యాబిచ్యుయేట్ తర్వాత నేషనాలిటీ చూడండి. నేషనాలిటీ తర్వాత కూడా రాకుంటే సిఏ వచ్చేస్తాడు, దట్ ఈస్ కంప్లైంట్ అథారిటీ వచ్చేస్తాడు. సో మిస్టర్ అనన్య ఈజ్ ఎ రెసిడెంట్ ఇండివిజువల్ టు కాంట్రాక్టింగ్ స్టేట్ నేమ్లీ ఇండియా అండ్ కంట్రీ అండ్ ద యుఎన్ మోడల్ కన్వెన్షన్ ప్రొవైడ్ ద సిరీస్ ఆఫ్ టై బేకర్ రూల్ ఇన్ సింగిల్ స్టేట్ ఆఫ్ రెసిడెంట్, దట్ ఈస్ పర్మనెంట్ హోమ్. పర్మనెంట్ హోమ్ ఫస్ట్ స్టేట్ అనేది, ఫస్ట్ స్టేట్లో పర్మనెంట్ హోమ్ చూసుకుంటాము. సో పర్మనెంట్ హోమ్ అంటే ఏమి, వుడ్ మీన్స్ డ్విల్లింగ్ ప్లేస్ అవైలబుల్ టు హర్ అట్ ఆల్ టైమ్ కంటిన్యూస్లీ. డ్విల్లింగ్ అయి ఉండాలి, ఆల్ టైమ్ కంటిన్యూస్లీగా ఉండాలి అండ్ నాట్ అకేషనల్లీ అండ్ ఇన్క్లూడ్స్ ప్లేస్ టేకెన్ ఫర్ రెంట్ అయినప్పటికీ కూడా తీసుకోవచ్చు. ఎనీ ప్లేస్ టేకెన్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, ఫర్ టెంపరీ పర్పస్ కోసం తీసుకుంటే అవన్నీ మనం షార్ట్ బిజినెస్ ట్రావెల్ కోసం తీసుకుంటే మనం అవి పర్మనెంట్ హోమ్గా తీసుకోము. నెక్స్ట్ పర్మనెంట్ హోమ్ అనేది ఫెయిల్ అయితే పర్మనెంట్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ని చూసుకుంటాము. దట్ ఈస్ ఇఫ్ ద టెస్ట్ ఇన్కన్క్లూజివ్ ఆఫ్ ద రీజన్ పర్మనెంట్ హోమ్ అవైలబుల్ ఇన్ బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్ హీ షెల్ బీ కన్సిడర్ రెసిడెంట్ కాంట్రాక్టింగ్ స్టేట్ వేర్ హ్యావ్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్. సో పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ ఎవరితో క్లోజ్గా ఉంది అండ్ ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ఎవరితో లైవ్ ఉంది, ఏ సెంటర్లో లైవ్ ఉంది అండ్ ఏ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎక్కడ సోషల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది, ఆక్యుపేషన్ ఏమి అండ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది అండ్ ప్లేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆర్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, పొలిటికల్గా ఎక్కడుంది, కల్చరల్గా ఎక్కడుంది అండ్ అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుందో వాటికి చూసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అనన్య బీజేపీ పార్టీలో ఉందనుకోండి, అంటే ఇక్కడ బీజేపీ పార్టీతో కలిసి ఉందంటే ఇక్కడనే రెసిడెంట్గా తీసుకుంటాము, ఈవెన్తో అక్కడ ఎక్కువ డేస్ ఉన్నప్పటికీ. దట్ ఈస్ నెక్స్ట్ ఇవన్నీ కాకుంటే హ్యాబిచ్యుయేట్ మోడ్. సో ఆ అమ్మాయి వచ్చేసి ఎవరికన్నా హ్యాబిచ్యుయేట్ అయిందా అనేది చూడాలి. సో హ్యాబిచ్యుయేట్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్ ప్రిఫరెన్సెస్ గివెన్ ఇన్ కాంట్రాక్టింగ్ స్టేట్ షీ యాజ్ హ్యాబిచ్యుయేట్ అబౌట్. సో రెండు చూసాం. ఫస్ట్ పర్మనెంట్ హోమ్ అనేది బోత్ కాంట్రాక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు అండ్ నాట్ పాసిబుల్ టు అంటే రెండు లో పాసిబుల్ కానప్పుడు, ఆ పర్మనెంట్ హోమ్స్ అనేది ఎక్కడ లేనప్పుడు హ్యాబిచ్యుయేట్ మోడ్ చూసుకున్నాము. హ్యాబిచ్యుయేట్ మోడ్ కూడా మనకి క్యాన్సిల్ అయిపోతే నేషనల్ చూసాము. ఇఫ్ షీ ఇది హ్యాబిచ్యుయేట్ అబౌట్ బోత్ కంట్రీస్లో ఉంటే నేషనాలిటీ చూసాము. నేషనాలిటీ కూడా మనం చెప్పలేకుంటే సీఏ వచ్చేస్తుంది, దట్ ఈస్ కంప్లైంట్ అథారిటీ వచ్చి చెప్తాడు అమ్మాయి నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ నువ్వు ట్యాక్స్ పే చేయని చెప్తాడు. దట్ ఈస్ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్, మోడల్ సూపర్ మోడల్.